నా పేరు మల్లేశం. మల్లేశం. ఏ ఊరు మీది? ఏమినట్టు వేములగట్ట. ఏమైంది ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఖాళీ బెడ్రూమ్ చేపిస్తారా? ఖాళీ చేయించిండు. ఎందుకు ఖాళీ చేపిస్తారు? మా ఇల్లు రాలేదని చెప్పినాం. నాతో వచ్చింది, నా ఇల్లు నాతో వచ్చింది, వెళ్ళిపోవాలని మేము మీద వచ్చింది ఖాళీ బ్రదర్. మేము మీద వచ్చింది దొరకడానికి. ఏంది ఇది మీకు ప్యాకేజ్ వచ్చినట్టుగానా? ఇల్లు పెడుతున్నాయి. పేద వచ్చింది, ఇల్లు రాలి మాకు. ఇల్లు రాలేదు మీకు? ఇల్లు రాలి. మేము ఇల్లు ఉన్నాం. వెళ్ళాం సర్పంచ్ నుండి చెప్పిండు. సర్పంచ్ ఉంచిండు. ఉంచే వాళ్ళు వచ్చి రోటేషన్ గజులైనా. ఇప్పుడు గజ్జలైన చెట్లలో కొట్టిండు. మరి ఆయన దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయి? ఆ ఇల్లుకి సంబంధించి ఏమైనా ప్రొసీడింగ్ ఇచ్చారట? ఏమి ఇయ్యాలండి. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వచ్చి వాళ్ళు మిమ్మల్ని దౌర్జన్యంగా లొకేషన్ వాళ్ళు ఉంటారా? మేము మీ పైన వచ్చినారు ఆయన ఉంటుండు. అంటే మాకు ఇల్లు రాలే. సర్పంచ్ వెళ్ళాం, సర్పంచ్ ఉంచిండు. మీరు ఇప్పుడు ఏమంటున్నాయి మరి? సర్పంచ్ ఏమంటుంది మరి? ఆయన దిగిపోయింది సర్పంచ్. సర్పంచ్ దిగిపోతే బాధ్యత లేదట్నా? లేదండి మాకు దిగిపోయింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏంది మీకు రావాల్సిన ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఏడుంటారు మరి ప్రస్తుతానికి? ఏమిటట్టు ఏమిలేగట్ల ఏడుంటారు? కిరాయి తీసుకొని ఉంటారు ఇక. 2000 మీకు రావాల్సినవి వచ్చేదాకా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు కదా అప్పుడు? చెప్పిన దమ్ తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి నాటు వచ్చిందని. ఆ పోలీసులు ఏమంటారు, ఎన్నో ఉంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి పోలీసులు. ఎంతమంది పిల్లలు నీకు? 2 బిడ్డలు, 6 పిల్లలు. 2 బిడ్డలు ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీ కూడా బయట తోచేసిన మీ మీద వచ్చింది. సో ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో రకమైన బాధ వెలుగుతున్నారు మల్లన్న సాగర్ భూమి వసతులు. ఈయనకి 2 ఆడపిల్లలు. ఆయనకి రావాల్సిన ప్లాట్ ఇంకా రాలేదు. ప్యాకేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్లాట్ వస్తుంది అన్నట్టు ఇక్కడ లెక్క. అయితే ఆ ప్లాట్ అలాట్మెంట్ ఇంకా కూడా కాలేదు. అయ్యేదాకా అయితే టెంపరీగా షెల్టరు తాత్కాలికంగా వీళ్ళకైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇచ్చిన జాగాలో వీళ్ళని ఉండనేయకుండా గజ్వేల్ వాళ్ళు దౌర్జన్యం చేసి వీళ్ళని బయటకు తోచేసాడు. తోచేస్తే ఆడపిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంట్లో 2 ఆడపిల్లలు పెట్టుకొని ఇక్కడ వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా వచ్చి ఇబ్బందులు పెడతా ఉంటే ఎన్నో ఒక దగ్గర కిరాయి తీసుకుని ఉండాలి కదా అని చెప్పేసి ఆఖరికి వెళ్ళని జీవితాలకు అయినప్పటికీ కూడా 2000 కిరాయికి తీసుకొని కిరాయికి నివసిస్తున్నటువంటి పరిస్థితి మల్లన్న సాగర్ భూమి వసతులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క గోస, ఒక్కొక్కరు కదిలిస్తే ఒక్కొక్క రకమైన ఆవేదన. చాలా దారుణమైన పరిస్థితిలో జీవనం అయితే కొనసాగిస్తారు మల్లన్న సాగర్ భూమి వసతులు.